నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. కోవెల జ్యువెలరీ షోరూం ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నదుల అనుసంధాన పథకాన్ని గొల్లపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలి. రాయలసీమ సాగునీటి సాధన సమితి. మంగళగిరి క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్. ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకుని ప్రతి ఓటర్ను పార్టీ శ్రేణులు నేరుగా కలవాలని, సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో క్లస్టర్, యూనిట్, బూత్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇన్ఛార్జ్లందరికీ కూడా టెలిగ్రామ్ చాట్లో డోర్ టు డోర్ యాక్సెస్ వెరిఫికేషన్ చేయుటకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 27న జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా కూటమి పక్షాన పోటీ చేస్తున్న మాజీ మంత్రివర్యులు, రాజకీయాల్లో అనుభవం కలిగినటువంటి మేధావి, న్యాయవాది, ప్రజల మనిషి, రాష్ట్ర రాజకీయాల పట్ల సమగ్ర అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ సుపరిచితులని తెలిపారు. గతంలోనే అనేక మార్లు శాసనసభ్యులుగా గెలిచి ప్రజల వాణిని శాసనసభలో వినిపించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఈ రెండు ఉమ్మడి జిల్లాలతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధిలో ఈయన కూడా ఒక భాగస్వామ్యం అవుతారన్నారు. చదువుకున్నటువంటి వారి గొంతును వినిపిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి వారికి అవసరమైనటువంటి విధంగా ఉద్యోగులకు, ప్రధానంగా ఉపాధ్యాయులకు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని అందించడంలో ప్రధానంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని తెలిపారు. అందుకని ఎమ్మెల్సీగా రాజేంద్ర ప్రసాద్ని గెలిపిస్తే పట్టభద్రులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని, ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సింగం వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంశీరావు, గంటా కృష్ణమోహన్, ఎరుబోతు రామారావు, కోల దుర్గారావు, మహేష్, సెంట్రల్ ఎమ్మెల్సీ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగబోవు కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగిసింది. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించడం జరిగింది. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్, పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంటరాగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం ఉదయం మొగల్రాజ్పురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో వాకర్స్ ని కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వాకర్స్ కు విజ్ఞప్తి చేశారు. పలువురు వాకర్స్ తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సత్యనారాయణపురంలో ప్రప్రథమంగా కోవెల జ్యువెలరీ షోరూంను నూతనంగా నెలకొల్పారు. సోమవారం ఈ షోరూంను హరిహర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. సావిక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, కోవెల జ్యువెలరీ షోరూం నిర్వాహకులు రమేష్ దంపతులకు ఆశీర్వచనాలను అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూం ఏర్పాటు చేశారు. ఈ షోరూంను హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించి షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను పరిశీలించారు. వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కోవెల షోరూంలో ఉన్న అనేక రకాల ఆభరణాలు కనువిందు చేసేలా ఉన్నాయని, మగుల మది దోచే విభిన్న ఆకృతులతో ఆకట్టుకుంటున్నాయని సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. నాకు చెవి రింగుల
ఆభరణాలపై మంచి ఆసక్తి ఉందని, ఎప్పుడు కొత్తవి మార్కెట్లోకి వచ్చినా నచ్చితే వెంటనే కొనుగోలు చేస్తానని చెప్పారు. అదేవిధంగా మెడలో నాజూగ్గా ఉండేలా కొత్త వెరైటీ ఆభరణాలు, చేతులకు గాజులు కూడా విభిన్న తరహా మోడల్స్ ను ఇష్టపడతానని చెప్పారు. కోవెల షోరూంలో కూడా తనకు నచ్చిన అనేక ఆభరణాలు ఉన్నాయని, నిజంగా నేటి ట్రెండ్ కు తగిన విధంగా ఇక్కడ బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయని తెలిపారు. వినియోగదారులు కూడా ఈ సరికొత్త మోడల్స్ ను తిలకించి నచ్చిన వాటిని కొనుగోలు చేయాలని కోరారు. విజయవాడ రావటం చాలా సంతోషంగా ఉందని, తనకు నచ్చిన ప్రదేశాల్లో విజయవాడ నగరం ఒకటని నిధి అగర్వాల్ చెప్పారు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో మరో సినిమా ప్రస్తుతం తెలుగులో చేస్తున్నట్లు చెప్పారు. 10 రోజుల్లో హరిహర వీరమల్లులో ఒక పాట బయటకు రాబోతుందని, అందరినీ ఆ పాట ఆకట్టుకుంటుందని నిధి అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా చేసే అదృష్టం తనకు వచ్చిందని, 2 సినిమాలు విజయవంతమవుతాయని చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బంగారు వ్యాపారంలో రమేష్ కు ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లు ఎంతో నమ్మకంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. మన భారతదేశంలో మగోలు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపుతారని, నేటి ట్రెండ్ కు అనుగుణంగా సరికొత్త మోడల్స్ లో కోవెల జ్యువెలరీ షోరూంలు ఆభరణాలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని కలిగిన సంస్థ నుంచి మరో షోరూం రావటం ఆనందంగా ఉందని బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. బంగారంతో పాటు వెండి, డైమండ్ ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఇలాంటి నమ్మకమైన షోరూంలలోనే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మోసపోకుండా ఉంటారని బోండా ఉమా తెలిపారు. ఇదే నమ్మకాన్ని కలిగిస్తూ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటూ రమేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు. తదనంతరం షోరూం నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ, తమ షోరూంలో వడ్డానాలు, అరవంకీలు, హారాలు, నెక్లెస్లు, చోకర్లు, టెంపుల్ జ్యువెలరీ, వెండి ఆభరణాలు లభిస్తాయని తెలియజేశారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాలపై తరుగు మజూరీ లేదని, ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ఆభరణాలపై -2% డిస్కౌంట్ ఇస్తున్నామని, మరికొన్ని ఆభరణాలపై 6% నుండి రాయితీ ఇస్తున్నామని తెలియజేశారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ప్రముఖ గోల్డ్ వ్యాపారస్తులు గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మరి బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మునగాల రమేష్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం శివాజీ కేప్ రోడ్లో కొత్త బ్రాంచ్ని కోవిల అని జ్యువెలరీస్ అని ఏర్పాటు చేయడం సంతోషం. ఇప్పుడే నూతన డిజైన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ అన్నింటిలో కూడా ఇటు గోల్డ్, అటు డైమండ్స్, అటు సిల్వరు, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రకరకాల ఆర్నమెంట్స్తో బ్రహ్మాండంగా షోరూము ఉంది. ఇవాళ బంగారం అనేది మన భారతదేశంలో అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఎక్కువ మక్కువ చూపేది గోల్డ్. అలాంటి గోల్డ్ రంగంలో వినూత్నమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ని ఏర్పాటు చేసే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల ఆధారం ఉంటుంది. అందులో ఈ సత్యనారాయణపురం అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, విజయవాడకు కూడా హార్ట్ ఇది. ఇటువంటి ప్రదేశంలో ఈ షోరూము ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ పొందాలని, నాణ్యమైనటువంటి గోల్డ్ ఆభరణాలు ఇవ్వడంలో వీళ్ళకి గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి నమ్మకమైన సంస్థ. ఖచ్చితంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ ఆదరణ పొందాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయవాడ వచ్చాను, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటున్నాను. విజయవాడ ఇట్స్ బికమ్ మై ఫేవరెట్ సిటీ బికాజ్ ఇక్కడ చాలా షూటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. అండ్ కోవెలా జ్యువెలరీ షాప్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. They specialize in gold, silver, diamonds, all of these stores, and very good quality, very good design. So malli ikkada ravali, ikkada shopping cheyali for all the ladies and gents. Me favorite gold నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. నా ఫేస్లో ఇయర్ రింగ్స్ లేదన్నా నాకు ఇన్కంప్లీట్ ఉంది. సో ఐ ఆల్వేస్ వేర్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్, బట్ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. తెలుగులో చెప్పాలంటే ఈ అదృష్టం నాకు జరిగింది. సో వెరీ గ్రేట్ఫుల్, వెరీ హ్యాపీ. హరిహర వీరమల్లు ఒక సాంగ్ వస్తుంది విత్ మీ అండ్ సర్. ఐ థింక్ అనదర్ 10 daysలో వస్తుంది. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. హీఈస్ అ లీడర్ అండ్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. తమిళ్లో ఇప్పుడు కాదు, దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్, లెట్స్ సీ. బట్ తెలుగులో ఐ హ్యావ్ రాజా సాబ్ ఆల్సో కమింగ్. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ రైతు బజార్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాశీగంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనములతో ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు కాళికా వరప్రసాద్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాలతో పాటు నవగ్రహాలు, దక్షిణమూర్తి నాగేంద్ర స్వామి తిష్ట మహోత్సవ కార్యక్రమం జరుపుకోవటం అయిందన్నారు. ఆలయంలో కళ్యాణ మండపం లేదని మండపం ఏర్పాటుకు స్థానిక శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు సహకారంతో ప్రతి ఏటా పండుగల నిర్వహణ జరుపుకుంటున్నామన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పున్నారావు, టి ఆంజనేయులు, బి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం, స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం, అక్కడి నుంచి పూజలు జరిపించుకోవడం, శివాలయం కట్టాలని చెప్పేసి మా కోరిక, మా పెద్దల కోరిక, వాళ్ళ ఆశీస్సుల వల్ల ఈరోజు శివాలయం, ఈ సంవత్సరం శివాలయం కట్టడం. ఇప్పుడు శ్రీదేవి, భూదేవి మరియు నవగ్రహాలు, దక్షిణామూర్తి, మృత్యుంజయ శివలింగం అన్నీ పెట్టి పూర్తి చేసుకున్నాం. ఈ స్థలాన్ని చక్కగా కళ్యాణ మండపంలాగా రేపు ఈ మధ్యలో కళ్యాణ మండపం కట్టి ఈ స్థలంలో నిత్యం పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు జరుపుకుంటూ స్వామివారి కార్యక్రమాలు, వినాయక చవితి కానివ్వండి, అలాగే అమ్మవారి శరవనవరాత్రులు కానివ్వండి, ఆ తర్వాత మన కార్తీక మాసం నెల రోజులు, ఆ తర్వాత మళ్ళీ నెల 1 రోజు ధనుర్మాసం సందర్భంగా కార్యక్రమాలు, శ్రీరామనవమి అన్ని కార్యక్రమాలు మేము గుళ్ళో చేసుకుంటాం. ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లు అన్ని చిన్న రోడ్లు కాబట్టి మాకేంటంటే ఎమ్మెల్యే గారిని దండం పెట్టి మేము అడిగేది ఏంటంటే మా ఇక్కడ మధ్యలో కళ్యాణ మండపం కట్టించమని బోండా ఉమామహేశ్వరరావు గారిని దీవెనలతో ఇక్కడ కళ్యాణ మండపం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 16వ తేదీన ఎన్టీఆర్ జిల్లా స్థాయి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ సామినేని ఉదయ్ భాను తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉదయ్ భాను మాట్లాడుతూ
సమావేశాలకు ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు విచ్చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అసలు పంచాయతీరాజ్ శాఖ ఉందా లేదా అన్నట్టుగా శాఖను నిర్వీర్యం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలోకి భారీగా నాయకులు కార్యకర్తలు చేరుతున్నారన్నారు. పార్టీ ఆదేశానుసారం పార్టీ ప్లీనరీ సమావేశంలో కమిటీల నియామకం ఉంటుందని, అప్పటిదాకా ఇప్పుడున్న కమిటీ పనిచేస్తుందని తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారని, వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. క్షేత్రస్థాయిలో తామంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా నలుమూల నుంచి కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని ఇవాళ గ్రామ సర్పంచులు కూడా గమనించారు. కాబట్టి ఇలా అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ శాఖలో మనం చూస్తూ ఉన్నాం. గత 9 నెలలుగా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి చూపించారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు జాన్ వలీ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జాన్ వలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మైనార్టీ నాయకులు జాన్ వలీ జన్మదినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని జాన్ వలీ చేత కేక్ కట్ చేయించి కేక్ తినిపించి జాన్ వలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో జాన్ వలీ ముస్లిం మైనార్టీ నాయకులుగా దినదినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు దివ్య ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం ముస్లిం మైనార్టీ ప్రజల సమస్యల పోరాటానికై జాన్ వలీ అహర్నిశలు కృషి చేశారని తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ షేక్ జాన్ వలీ సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ వర్గాల పక్షాన నిలిచి సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేసే నాయకులుగా జాన్ వలీ ప్రథముడని ఈ సందర్భంగా జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మా పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు సోదరుడు జాన్ వలీ పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్లు అలాగే రాష్ట్ర జిల్లా మైనార్టీ సెల్ నాయకులందరూ కలిపి ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని సోదర భావంతో ఒకే కుటుంబంలాగా ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. సంతోషం. ఆ అల్లా ఆశీస్సులతో జాన్ వలీ దంపతులు జాన్ వలీ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఏ సమస్యలు లేకుండా ప్రజాసేవలో నిరంతరం ఉండాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు ఇస్తూ ఆ అల్లాదేతో అందరూ బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జాన్ వలీ. మా సోదరుడు ఎస్కే జాన్ వలీకి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, అల్లాదే వల్ల రాజకీయంలో కూడా మంచి ఎదగాలని, మంచి పదవులు అవలంబించాలని ఈ జన్మదిన సందర్భంగా మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ జాన్ వలీ భాయ్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి బోండా ఉమా గారికి అత్యంత సన్నిహిత శిష్యుడు. నియోజకవర్గ ప్రజలలో ప్రతి ఒక్కరికి సేవలందించినటువంటి స్నేహశీలి మా సోదరుడు షేక్ జాన్ వలీ గారి జన్మదినోత్సవ వేడుకలు బోండా ఉమేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి స్ఫూర్తినిచ్చేటువంటి జాన్ వలీ లాంటి వ్యక్తుల జన్మదినోత్సవాలు బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో
ఏ నాయకుడు బర్త్డే అయినా చేసుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే అనతి కాలంలోనే మైనార్టీస్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి నియోజకవర్గం అంటే మైనార్టీస్ అడ్డా అనేటువంటి పేరుతో ముందుకు తీసుకుపోవటమే కాకుండా నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మా బోండా ఉమామేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా సెంట్రల్ నియోజకవర్గంలోని నాయకులు కోఆర్డినేటర్ అయినటువంటి మా నవనీతం సాంబశివరావు గారు, అదేవిధంగా మా 59వ డివిజన్లోని సీనియర్ నాయకులు 59వ డివిజన్లోని అందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీ సెల్ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికీ నా పుట్టినరోజుకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలని రైతు ప్రజా సంఘాల నేతలు కోరారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చా వేదికను గాంధీనగర్లోని ఓ హోటల్లో నిర్వహించారు. అక్కినేని భవానీ ప్రసాద్, లక్ష్మీనారాయణ, వడ్డే శోభనాధీశ్వరరావు, రైతు ప్రజా సంఘాల నేతలు చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 అంశాలపై ప్రధానంగా సమావేశంలో తీర్మానాలు చేశామన్నారు. ఏపీ విభజన చట్ట ప్రకారం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఉన్నాయని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీల నీరు ఏపీకి ఉంచాలన్నారు. ఏపీలో 4 ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సమస్య తీర్చాలన్నారు. 10,000 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనకచర్లకు గోదావరి అనుసంధానం అనే అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ రంగ ప్రముఖులు, ఇంజనీర్లు కూడా తమ అభిప్రాయాలను సమర్థించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం గోదావరి, బనకచర్ల అనే నిర్ణయం విడనాడాలని, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదం కూడా ఉందన్నారు. ఈ అంశాలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని తెలిపారు. శ్రీరామకృష్ణయ్య గారు మహానుభావుడు, ఆయన చెప్పినటువంటి సలహాను సూచనను అనుసరించి తెలుగు గంగ, గాలేరు నగరి, అందరి నీవా వీటన్నిటిని కూడా సూచించి ఆ రాయలసీమ ప్రాంతంలో కరువును నివారించి ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రజల యొక్క సౌభాగ్యానికి దోహదపడాలని చేసిన ప్రయత్నం ఇవాటికి కూడా ఇంకా ఒక సంపూర్ణమైన స్వరూపం సాధించలేదు. డబ్బులైతే ఖర్చు అవుతానే ఉన్నాయి, కానీ రైతుల చేలల్లోకి నీళ్లు మాత్రం రానటువంటి పరిస్థితి. అందరం బాధపడుతూనే ఉన్నాం. ఆ నేపథ్యంలో వాళ్ళ సమావేశం జరుగుతూ ఉంది. వారు చాలా లోతుగా అధ్యయనం చేశారు. లక్ష్మీనారాయణ గారు, అట్లాగే పాపారావు గారు, సరే మీ అందరికీ తెలుసు. శ్రీరామకృష్ణ గారి దగ్గర ఆయన చాలా కాలం పాటు సహాయకుడిగా పనిచేస్తూ చాలా ఎన్నో విషయాల్ని, మెలకువల్ని, ఆయన సాంకేతిక విషయాల్ని అర్థం చేసుకున్నారు. వారు చెప్పిన వాటిలోకి తిరిగి నేను వెళ్ళను. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సాగుతున్నటువంటిది, అందుకని ప్రాధాన్యత క్రమం ఎంచుకొని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ ఇతర చర్చల రోజులకి మనం అక్కర్లేదు. ఇప్పుడు కొత్త చర్చ, అగ్రిమెంట్ అయిపోయింది అంటున్నారు. ఏంటంటే 41 మీటర్లకే. నేను మిత్రుడిని అడిగా, ఎందుకయ్యా 45 మీటర్లు ఆల్రెడీ చర్చ అగ్రిమెంట్ ఉంది కదా, మళ్ళీ 41 ఏంటండి మీ వాళ్ళు గోల్ చేస్తున్నారు కదండి, నిర్వాసితులు 1,00,000 కుటుంబాలకి ఇవ్వాలి, 45 అయితే 1,00,000 కుటుంబాలకి ఇవ్వాలి, 41 అంటే 10,000 మందికి ఇచ్చి వదిలేయచ్చు నిర్వాసితులు. అంటే నిర్వాసితులను వదిలేయడానికి ఒక చర్చ అక్కడ ప్రారంభమైంది. ఇది నేను అడుగుతున్నా, 10 అడుగులు నీటి మట్టం మీద వెళ్తూ ఉంటే గోదావరి వెళ్ళిపోతే మునగవు, 10 అడుగుల వరకే మునుగుతాయి. 40 మీటర్లు కట్టిన తర్వాత 40 మీటర్ల పైన మళ్ళా మిగుతాయి, అంటే మొత్తం మునిగిపోతాయి. 45 కాదు 40 అయినా మునిగిపోతాయి. ఆ నిర్వాసితులను ముంచదలుచుకొని ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ప్రాజెక్టు కట్టడం అంటే ఏంటి? ప్రపంచంలో అంతర్జాతీయ ఒడంబడికలు ఏముంది? ఎక్కడైనా ఓ ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్టు భూములు ఇచ్చిన వాళ్ళు, ఆ ప్రాజెక్టు ఎందుకు మునిపోయిన వాళ్ళు మొట్టమొదటి లబ్ధిదారులు అవ్వాలి అని రాసి ఉంది. ఇప్పటికీ పై ప్రాజెక్టుల్లో నిర్వాసితులంతా క్షేమంగా ఉన్నారా? వాళ్ళకి అన్నీ వెళ్ళినాయి, ఆ కోర్టు లిటిగేషన్లో లేకుండా ఉన్నాయా? ఇంకా చెప్పండి. అందుకని
1,00,000 కుటుంబాలు పైన నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ సమస్య ఏమి చర్చ లేకుండా దాటేసే పనులు ఏంటంటే 41 మీటర్లకే ముగించేస్తాం. సింపుల్గా ఉందా, ఓహో నిర్వాసితుల సమస్య అక్కర్లేదని 41 వచ్చినా 1,00,000 కుటుంబాలు ముందుకు. ఎందుకంటే 41 మీటర్లు కట్టనప్పుడు నదిలో ఉంటపోతే మిగిలిన 41 మీటర్లు వేసిన తర్వాత ఎంత. జీవించి ఉన్నంత వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప కార్మిక నేత దివాకర్ అని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు తదితర హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు దివాకర్ మాత్రమే అన్నారు. సిపిఎం నగర సీనియర్ నాయకులు, కార్మిక నేత కామ్రేడ్ దివాకర్ 21వ వర్ధంతి కార్యక్రమం పాతబస్తీ మహంతిపురం ఖాదర్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఇచ్చేశారు. బాబురావు, స్థానిక కార్పొరేటర్ సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు తొలుత దివాకర్ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఏకైక కార్మిక దివాకర్ ఉన్నారు. పాతబస్తీలో మత వివాదాలు దిగిన సమయంలో కూడా శాంతి పరిరక్షణ విషయంలో దివాకర్ ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పెట్టుబడి వర్గాలతో పోరాటం చేసిన కార్మిక నేతను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని బాబురావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు, పలు కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. మైనారిటీల హక్కుల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేత దివాకర్ గారు ఈరోజు దేశంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో గెలవచ్చు, దేశంలో 3వసారి అధికారంలోకి రావచ్చు, కానీ దేశం మాత్రం ముందుకు వెళ్ళట్లా. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని 10 ఏళ్ల తర్వాత రాయితీలు ఇచ్చి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపైన పడేటువంటి జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ మీద పన్నులు మాత్రం ఒక్క నయా పైసా కూడా తగ్గించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తూ ఉంది. ఏదో ప్రజలకు మేలు జరిగినట్టుగా నమ్మిస్తూ ఉంది. కార్పొరేట్లకు వరాలు కురిపించారు, కానీ సామాన్యులకి కొనుగోలు శక్తి పెంచేటువంటి చర్యలు ఏది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ గుండు సున్నానే. ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన చేస్తున్నారు. వాళ్ళ పార్టీలు మర్చిపోయారు వాళ్ళు. ఆఖరికి ఇది ఆత్మహత్యా సదృశ్యం. పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏ హబ్ పేరుతో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం కళాశాల సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేఘా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, సిద్ధార్థ అకాడమీ విద్యా సలహాదారులు డాక్టర్ ఎల్కే మోహన్ రావు, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డేటా సైన్స్ ఏకాధిపతి డాక్టర్ కొంపల్లి ఉదయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇన్నోడే వాయిస్ ఎర్సర్స్ ఏఐ హబ్ ప్రారంభించారు. విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచానికి సంసిద్ధులను చేయడమే క్లబ్ లక్ష్యమని వారు అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇన్నోదయ వాయిగర్స్ ఏఐ హబ్ అనేది స్టార్ట్ చేశాము. దీనివల్ల ఏంటి అంటే ఏఐ హబ్ అనేది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడుకొని మన ప్రాజెక్టులు కానీ అలాంటి ఇన్నోవేషన్స్ కానీ తయారు చేయడానికి, పిల్లల్ని ప్రోత్సహించడానికి ఒక కమ్యూనిటీ లాగా తయారు చేస్తారు. ఈ కమ్యూనిటీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో హ్యాకథాన్స్కి పార్టిసిపేట్ చేయడానికి, అలానే వేరే కాంపిటీషన్స్కి కానీ వాటికి పంపించడానికి, మనం అప్పటికప్పుడు చేసుకునేది కాకుండా ముందు నుంచే రెడీ చేయడానికి వాళ్ళకి సీనియర్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు తయారు చేస్తున్న ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్స్ మీద అవగాహన కల్పించి జూనియర్స్కి సపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్ టైంకి ఏంటి అంటే జూనియర్స్ కూడా ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు రావడానికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందుకని దీన్ని ఏఐ హబ్ అనేది పేరు రాసి, దీనివల్ల అందరికీ కూడా ఇలా పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళు స్కిల్స్ అనేవి పెంచుకోగలుగుతారు. ఇప్పుడు ఎక్కువగా ఏఐ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏఐ స్కిల్ అనేది అందరూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే అన్నీ కూడా మనకి క్లాస్ రూముల్లోనే జరగటం అనేది కష్టమవుతుంది. అందుకని కొంతపాటు వాళ్ళు ఏం చేయాలి అంటే సొంతగా నేర్చుకోవడానికి కొన్ని సాల్వ్ చేస్తే కానీ వాళ్ళకి కొన్ని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటికి రీసెర్చ్గా పరంగా కూడా ఇది తయారు చేయడానికి, డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హబ్లోకి అందరినీ మన స్టూడెంట్స్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇందులోకి ఇన్వైట్ చేసి వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళతో ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయిస్తాం. మంగళగిరి క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రతిష్టాత్మక IA&AD సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ప్రారంభమైంది. ఆడిట్ జనరల్ కార్యాలయం సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కల్లూరి భాస్కర్ జెండా ఊపి టోర్నమెంట్ను ప్రారంభించారు.
ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఈ క్రికెట్ పోటీలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల జట్టు స్టేడియానికి చేరుకున్నాయి. దాదాపు 80 మంది క్రీడాకారులు రాష్ట్రాల జట్ల తరపున ఆడేందుకు విచ్చేయడం జరిగింది. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో తొలిసారిగా సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన కేరళ జట్ బౌలింగ్ ని ఎంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు కేరళ జట్టుతో తలపడనున్నాయి. Today, we stand together not just to celebrate a game, but to embrace the values of team spirit, sportsmanship, and camaraderie. ఎస్సీ, ఎస్టీలకు పూర్తిస్థాయి బడ్జెట్ ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షులు మాదిగాని గురునాథం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఎస్సీ, ఎస్టీలకు పూర్తిస్థాయి బడ్జెట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బడ్జెట్ వాచ్ అంశంపై సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చర్చా వేదిక జరిగింది. ఈ సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షులు మాదిగాని గురునాథం మాట్లాడుతూ, రచించిన రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ కేటాయించాలని అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. 1975లో 41A, 42A ఆర్టికల్ ప్రకారం దళిత గిరిజనులకు బడ్జెట్ ను కేటాయించాలని చట్టాన్ని చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ఆ రోజు నుండి నేటి దాకా కోట్ల రూపాయల బడ్జెట్ ను దారులు మళ్లించి దేశంలో దళిత గిరిజనుల అసమానతలకు కారణమయ్యాయని అన్నారు. 13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వంతో పోరాడి ఆమర నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. ఆనాటి ప్రభుత్వాలు సరైన చట్టాలు చేసిన కొన్ని విధానాలతో వారి చేతుల్లో బడ్జెట్ ఉండటంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిధులు సరిగ్గా వినియోగం కాకపోవడంతో అసమానతలు పెరిగిపోయాయన్నారు. మరి ఈ నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతూ ఉంది. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ 2025-26 సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో 125% ఉన్న దళిత గిరిజనుల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కోసం మరి ఎటువంటి కార్యక్రమాలను రూపొందించాలి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అనే వాటిని తెలుసుకోవడం కోసం మేము ప్రతి జిల్లాలో కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సమావేశాల్లో వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టంలో భాగంగా ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో వాటా ఇవ్వాలి. మరి ఈ నిధులను కూడా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఉపయోగించాలి. ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకి ఒక బడ్జెట్ని ఏర్పాటు చేయాలా, వాళ్ళ కోసమే ఖర్చులు పెట్టాలనేటువంటిది 1975 నుంచి కూడా చట్టం చేయడం జరిగింది. 41A, 42 ఆర్టికల్లో. అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఇప్పటిదాకా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేయటం వల్ల అసమానతలు అట్లానే ఉండిపోయినాయి ఈ దేశంలో. దాన్ని 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఉద్యమాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేయటం వల్ల ఒక చట్టాన్ని చేయటం జరిగింది. అప్పుడున్నటువంటి 2013లో ప్రభుత్వం అది ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని చేసింది. ఆ చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా కూడా దాదాపు రమారామి 13 సంవత్సరాలు మరి మేము ఎక్కడ అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు గత పాలకులు ఏదైతే బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులు, నిధుల్ని నాన్ డైవర్టబిలిటీ, నాన్ ల్యాప్సబిలిటీ అనేటువంటి అంశాన్ని విస్తారంగా వాళ్ళు చేతుల్లో పెట్టుకొని వాడుకోవటం వల్ల వాళ్ళు మాకు సరైనటువంటి చట్టాలని తయారు చేసినా కూడా మా జనానికి వాడుకోలేకపోవడం వల్ల మా అసమానతలు పెరిగినాయి. పివి సిద్ధార్థ కళాశాల స్టూడెంట్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే సింటిలా 6.0 కార్యక్రమం పోస్టర్ను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫిజిక్స్ ఏకాధిపతి సెంటిల సమన్వయకర్త డాక్టర్ టి శ్రీనివాస్ కృష్ణ, భౌతిక శాస్త్ర అధ్యాపకులు టి పూజిత, డాక్టర్ ఎస్కే ముజర్వీన్, జె పాండురంగారావు, ఎన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సెంటిల కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులకు పీపీటీ, క్విజ్, సైన్స్ మోడల్స్, వృక్తత్వం, సైన్స్ ట్రెజర్ హంట్, సంగీత, నృత్య, ఫోటోగ్రఫీ పోటీలను ఈ బుధవారం నిర్వహిస్తామని భౌతిక శాస్త్ర శాఖాధిపతి సెంటిల సమన్వయకర్త డాక్టర్ టి శ్రీనివాస్ కృష్ణ తెలిపారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ వారు ఈ నెల 12వ తేదీన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు సింటిల్లా 6.0 అనేటటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతోంది. ఇది అందరి డిగ్రీ, ఇంటర్మీడియట్ మరియు హై స్కూల్ విద్యార్థుల స్థాయికి మనకి రకరకాల ప్రోగ్రామ్స్ని, కార్యక్రమాలని, పోటీలని వాళ్ళకి నిర్వహించడం జరుగుతోంది. ఇది గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇది 6వ సంవత్సరం నిర్వహించబోతున్నారు. కాలేజీ ఎప్పుడూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా అన్ని రకాల పోటీలు నిర్వహించమని ప్రోత్సహించడం జరుగుతోంది. ఆయా రంగాల్లో ఆ పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక నైపుణ్యతను మరింత పెంచడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాల విద్యార్థులు అనేక కాలేజీ నుంచి, స్కూల్స్ నుంచి విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ అవుతారు కనుక దీనివల్ల ఏంటంటే వాళ్ళేగా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ ద్వారా కొంత నేర్చుకోవడానికి, వీళ్ళ ద్వారా మరొకరు కొంతమంది నేర్చుకోవడానికి చాలా అవకాశం కలుగుతుంది. అందువల్ల ఏంటంటే విద్యార్థులు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ పోటీతత్వాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివలన ఎప్పుడూ కూడా సిద్ధార్థ కాలేజీ ముందుంటాం. వాటి ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ నేర్చుకోవటం, తద్వారా వాళ్ళు తర్వాత కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో మంచి నిష్ణాతులుగా తయారవడానికి చాలా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు ఈ పోటీలని 6వ సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఇది ఈ నెల 12ని జరుగుతుందని తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవెల జ్యువెలరీ షోరూం ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. నదుల అనుసంధాన పథకాన్ని గొల్లపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలి, రాయలసీమ సాగునీటి సాధన సమితి. మంగళగిరి క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్. ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.